హాయ్ అండి, నమస్తే అందరికీ. సో నిన్న అంటే 29th జూలై రోజున తెలంగాణ గవర్నమెంట్ నుండి మనకు ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అసలు నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఏమున్నాయి, సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కానిస్టేబుల్కి అర్హత ఏంటి, ఎస్ఐకి అర్హత ఏంటి, సో ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇస్తాను. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఎలా ఇవ్వడం జరిగింది, సో రిటర్న్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఏ విధంగా ఉంటుంది, సో మనం కంప్లీట్ పిక్చర్ అనేది మనం దీంట్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అనేది మనము నిన్న రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో 29th జూలై 2026 రోజు మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో కానిస్టేబుల్స్కి సంబంధించి 7112 పోస్టులు ఉన్నాయి, ఎస్ఐకి సంబంధించేసి 275 పోస్టులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి స్పెషల్గా ఒక ఏఎస్ఐ అని 23 ఇచ్చాడు, అండ్ పీసీ అండ్ డ్రైవర్కి సంబంధించి ఒక 27 ఇచ్చాడు, 50 ఇచ్చాడు. మొత్తం ఇవన్నీ కలిపితే కూడా టోటల్ 7437 అనేటటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మనకు మీకు ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి జీవో కనుక పరిశీలించినట్లయితే ఏ డిస్టిక్ ఏ కానిస్టేబుల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఎస్ఐలు జోనల్ వైజ్గా ఎలా ఉన్నాయి, సో తర్వాత వచ్చేసి ఈ వేకెన్సీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయినది అనేది మీకు క్లియర్ కట్గా ఏ జిల్లాలకు ఎలా ఉన్నాయి, ఏ జోన్కి ఎలా ఉన్నాయి, ఏ రకమైన పోస్ట్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్ కట్గా మీకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్లో ఈ పోస్టులు డివైడ్ అవుతున్నప్పుడు మీరు ఎల్ఆర్డిఆర్ అని కనిపిస్తుంది. ఎల్ఆర్డిఆర్ అంటే ఏంటంటే ఇది లిమిటెడ్ రిక్రూట్మెంట్, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఈ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మనకిప్పుడు డైరెక్ట్ రిక్రూట్ చేసుకునేటటువంటి పోస్టులు. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ వర్తిస్తాయి. 95% లోకల్ వాళ్ళకి ఇస్తారు, 5% నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి. సో ఇక్కడ ఎల్ఆర్ అనేవి మాత్రం బ్యాక్లాగ్ పోస్టులు మాత్రం ఏ కేటగిరీలో ఏ డిస్టిక్లో కానీ ఏ జోన్లో కానీ ఏవైతే బ్యాక్లాగ్ మిగిలి ఉన్నాయో ఏ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకి ఇస్తారు. సపోజు బీసీఏలో ఉంటే బీసీఏ, బీసీబీలో ఉంటే బీసీబీ, ఎస్సీలో ఉంటే ఎస్సీ, ఎవరికైతే బ్యాక్లాగ్ మెన్షన్ అవుతుందో ఆ బ్యాక్లాగ్ పోస్టులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి విషయం. సో మరి ఇక్కడ గమనించినట్లయితే మనము ఈ వేకెన్సీస్ గురించి ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ వేకెన్సీస్ అనేది మీకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఆ పిఆర్బికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఆ రైట్ ఉంటుంది. వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయొచ్చు, వేకెన్సీస్ డిక్రీజ్ చేయొచ్చు. జనరల్గా డిక్రీజ్ అనేది చేయరు ఎప్పుడు కూడా. వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ప్రాసెస్లో రిజల్ట్ లోపు వరకు వాళ్ళు ఎప్పుడైనా కూడా వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు వాళ్ళ అవసరాన్ని బట్టి. ఇంకొక 500 యాడ్ చేయాలి, మనం అవసరం ఉంది ఈ నోటిఫికేషన్లోనే యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు వాళ్ళు ఎప్పుడైనా. ఈ నోటిఫికేషన్ ప్రాసెస్లో ఏ టైంలోనైనా కూడా వాళ్ళు యాడ్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఆ రైట్ ఉంటుంది. సో అంతవరకు ఇప్పుడు ప్రజెంట్ మనకు నోటిఫై అయినటువంటి పోస్టులు మాత్రం 7437. సో రెండో విషయం ఏంటంటే కొన్ని జిల్లాలలో మీకు పోస్టులు చూపిస్తలేదు అంటే ఆ డిస్టిక్కి సంబంధించి పోస్టులు లేవని అర్థం. సో రెండో విషయం ఏంటంటే మనకు కానిస్టేబుల్కి సంబంధించి కానీ ఎస్ఐకి సంబంధించి కానీ ఏంటి, ఫస్ట్ మీకు ఇప్పుడు మనం పోస్టులు అనేది చూసాం. సో జనరల్గా ఏజ్ ఎలా ఉంటుంది అనేది జనరల్గా అందరికీ కూడా కామన్గా వచ్చేటటువంటి డౌట్. కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏజ్ అనేది చూద్దాం. కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏజ్ జనరల్గా 18 నుంచి 22 ఇయర్స్ వరకు ఉండాలి. తర్వాత ఎస్ఐకి సంబంధించి 21 నుంచి 25 వరకు ఉండాలి. ఇది నార్మల్ రేంజ్. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి 5 years అనేది అందరికీ వర్తిస్తుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ, ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ, ఓబీసీ వాళ్ళకి కానీ ఇంకొక 5 years యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు 22+5 ఇక్కడ 27 years అనేది ఓసీ వాళ్ళకు అవుతుంది ఏజ్. 27+5 యాడ్ చేస్తే 32 years మాత్రం వీళ్ళకి అవుతుంది. అంటే నార్మల్ రేంజ్ ఏంటంటే 18 to 22 years అనేది ఏజ్ ఉంటుంది. బట్ జనరల్గా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారంటే జనరల్ కేటగిరీలో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి 22కు 5 యాడ్ అయితే 27. బట్ ఓసీ వాళ్ళకు కానిస్టేబుల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 18 to 27 years
తర్వాత మిగతా కేటగిరీస్కి మాత్రం ఇంకో 5 యాడ్ అయితే 32 ఇయర్స్. ఎస్ఐ కూడా అంతే, 5 ఇయర్స్ యాడ్ అవుతుంది జనరల్ కేటగిరీలో, అంటే ఓసీ వాళ్ళకు 30 ఇయర్స్ అవుతుంది. కానీ ఇంకొక 5 ఇయర్స్ యాడ్ చేస్తే మనకు 35 ఇయర్స్ ఎవరికి అవుతుందంటే ఓబీసీ వాళ్ళకి కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ, తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కు ఇది 35 ఇయర్స్ అవుతుంది ఏజ్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే చాలామందికి 21 to 35 అంటే డౌట్ వస్తుంది. అంటే ఏంటంటే 20 కంప్లీట్ అయ్యి 21లోకి ఎంటర్ అయ్యి ఉండాలి అంతే. 21 కంప్లీట్ కావాల్సిన అవసరం లేదు. 20 కంప్లీట్ అయ్యి 21లోకి ఎంటర్ అయ్యి ఉండాలి. 35 క్రాస్ కావద్దు అంతే. ఈ లిమిట్స్లో ఉండాలి. అయితే మరి ఎప్పటి వరకు ఉండాలి ఏజ్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇది మెయిన్. ఏజ్ అనేది ఎప్పటి వరకు చూసుకోవాలంటే నోటిఫికేషన్లో 1 జూలై ఇచ్చాడు ఏజ్ కట్ ఆఫ్. 1 జూలై 2026కే నీకు ఈ ఏజ్ ఉండాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత కాదు, ప్రిలిమ్స్ కాదు, నువ్వు అప్లికేషన్ డేట్ చేసేటప్పుడు కాదు. 1 జూలై కట్ ఆఫ్ ఇచ్చాడు. సో 1 జూలై 2026 వరకు ఏజ్ ఉండాలి. ఇప్పుడు క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఓసీ వాళ్ళకు కానిస్టేబుల్ ఏజ్ ఎంత అంటే 27, మిగతా కేటగిరీ వాళ్ళకి ఎంత అంటే 32. ఇంకా తర్వాత విడోస్ కానీ, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది, అరౌండ్ 40 ఇయర్స్ వరకు పోతుంది. అవి కొన్ని స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. సో అది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఇక్కడ కూడా ఓబీసీ వాళ్ళకు వచ్చేసి వీళ్ళకందరికీ కూడా ఈ కేటగిరీస్కి అందరికీ 35, ఓసీ వాళ్ళకు మాత్రం 30 ఇయర్స్ వరకు ఎస్ఐ ఉంటుంది. ఎస్ఐ ఏజ్ కానీ కానిస్టేబుల్ ఏజ్ కానీ ఎప్పటి వరకు చూసుకోవాలి మీరంటే 1 జూలై వరకు మీరు చూసుకున్నట్లయితే మీ ఏజ్ ఈ లిమిట్స్లో ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్గా ఉంటారు. అది ఏజ్కి సంబంధించినటువంటి విషయం. ఓకే, మరి క్వాలిఫికేషన్ అనేది ఎలా ఉండాలి అనేది చూద్దాం. క్వాలిఫికేషన్కు సంబంధించి ఎలా ఉండాలి, క్వాలిఫికేషన్ అనేది ఎలా ఉండాలంటే కానిస్టేబుల్కి అయితే ఇంటర్ సరిపోతుంది. ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ +2 అంటే 10th తర్వాత +2 ఇంటర్ లేదా ఈక్వలెంట్ ఆఫ్ ఇంటర్. సో ఇంటర్కు సంబంధించి పాస్ అయి ఉంటే చాలు. ఇందులో పర్సెంటేజ్ కానీ మార్క్స్ కానీ ఏది అవసరం లేదు, జస్ట్ పాస్ అయి ఉంటే చాలు. ఎనీ కేటగిరీ అందరు కూడా ఇంటర్ పాస్ అయి ఉండాలి. బట్ ఎస్ఐకి మాత్రం ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ, ఓబీసీ వాళ్ళకి కానీ ఎవరైనా కూడా ఎస్ఐ అయితే డిగ్రీ కంప్లీట్ చేయాలి, ఎనీ డిగ్రీ. కానిస్టేబుల్ అయితే ఇంటర్ కంప్లీట్ చేయాలి. బట్ ఇది ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలంటే నోటిఫికేషన్ వచ్చిన డేట్ వరకే మీరు పాస్ అయి ఉండాలి. చాలామంది ఫైనల్ రిజల్ట్ వరకు అనుకుంటారు, కాదు. 29th జూలై నోటిఫికేషన్ వచ్చింది కదా, ఈ డేట్ వరకు మీరు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి మీ దగ్గర. సపోజ్ ఎవరైనా డిగ్రీ ఫెయిల్ అయి ఉన్నా కూడా ఈ టైం వరకు మీరు పాస్ అయినట్టుగా ఉండాలి. మీ సర్టిఫికేట్స్ కానీ ఎప్పుడు కానీ ఫైనల్లో చూస్తారు. నోటిఫికేషన్ ఇప్పుడు స్టార్టింగ్లో కాకుండా జాబ్ వచ్చేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ డేట్ వరకు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కానిస్టేబుల్కి ఎలిజిబుల్ అవుతారు, ఈ డేట్ వరకు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎస్ఐకి ఎలిజిబుల్ అవుతారు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ డేట్కోమో క్వాలిఫికేషన్ చూస్తున్నాడు, ఏజ్ని మాత్రం జూలై 1st చూస్తున్నాడు. తర్వాత మరి ఇప్పుడు కేటగిరీ జనరల్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అప్లై చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ప్రిలిమినరీ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈవెంట్స్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈవెంట్స్ ఉంటాయి. తర్వాత మెయిన్స్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది ప్రాసెస్. అప్లై చేసిన దగ్గర నుండి ప్రిలిమ్స్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈవెంట్స్కి వెళ్ళాలి, ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి వెళ్ళాలి, తర్వాత మెడికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసేసి మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెలక్షన్స్లో. ఎవరైనా కూడా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఫస్ట్ మెడికల్లో పెద్ద ప్రాబ్లం ఎక్కడ కూడా రాదు, కానీ మీకు కలర్ బ్లైండ్నెస్ అనేది చాలా పర్టికులర్గా చూస్తారు. ఎందుకంటే కొంతమంది పిల్లలకి తెలియదు, అది తెలియకుండా కూడా అప్లై చేసేసి మొత్తం నోటిఫికేషన్ మొత్తం టైం అంతా వేస్ట్ చేసుకొని లాస్ట్కు మెడికల్లో వెళ్ళేసి కలర్ బ్లైండ్నెస్ ఉందని వెనుదిరిగేటోళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తారు. కాబట్టి ఒక 150 రూపీస్ 100 రూపీస్లో మీకు ఎక్కడ పోయినా కూడా టెస్ట్ చేస్తారు. కలర్ బ్లైండ్నెస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అదొకటి టెస్ట్ చేసుకోవడం ఎవరికైనా బెటర్. ఓకే, మరి ఇక్కడ మనం ప్రాసెస్ అప్లై చేసిన తర్వాత అసలు జనరల్గా పోస్టు అంటే టైప్స్ ఆఫ్ పోస్టులు ఎలా ఉంటాయి, టైప్స్ ఆఫ్ పోస్ట్ చూడండి. టైప్స్ ఆఫ్ పోస్ట్లో ఒకటి ఏముంటుందంటే మనకు సివిల్ అనేది ఒకటి ఉంటుంది, ఏఆర్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చేసి మీకు ఫైర్ అనేది ఒకటి ఉంటుంది,
ఇప్పుడు ఎస్పీఎఫ్ అనేది ఒకటి ఉంటుంది, జైల్ వార్డర్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత జైల్ వార్డర్ కానీ జైలర్ కానీ ఉంటుంది. సో ఇక్కడ ఈ కేటగిరీస్కి సంబంధించి ఏమైనా ఉన్నా కూడా సివిల్ కానీ ఇది డిస్టిక్ వైజే చూస్తారు, ఏఆర్ కానీ డిస్టిక్ వైజే చూస్తారు, ఫైర్ కూడా డిస్టిక్ వైజే చూస్తారు. కానిస్టేబుల్ అయితే డిస్టిక్ వైజ్ చూస్తారు. ఎస్ఐ అనుకోండి జోన్ వైజ్గా చూస్తారు. ఎస్ఐ సివిల్ జోన్ వైజ్గా చూస్తారు. తర్వాత ఏఆర్ని కూడా జోన్ వైజ్గా చూస్తారు, ఫైర్ని కూడా జోన్ వైజ్గా చూస్తారు. తర్వాత వచ్చేసి ఎస్పీఎఫ్ను మాత్రము స్టేట్ వైడ్గా చూస్తారు. ఎస్పీఎఫ్ని స్టేట్ వైడ్గా వేకెన్సీస్ ఫిల్ చేస్తారు. జైలు వార్డర్ని కానీ జైలర్ని కానీ ఎలా చూస్తారంటే డిస్టిక్ వైజ్ కాకుండా స్టేట్ వైడ్ కాకుండా ఒక 3-4 జిల్లాలు కలిపి ఒక జోన్ లాగా డివైడ్ చేస్తారు, ఒక క్యాడర్ లాగా. సో ఈ 2-3 జిల్లాలకు సంబంధించేసి ఒక గ్రూప్ లాగా చేసేసి ఆ గ్రూప్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దానికి సంబంధించి ఫిల్ చేయడం జరుగుతుంది, ఓన్లీ జైలర్కి సంబంధించేసి. ఓకేనా? సో ఇప్పుడు మాత్రం మనకున్నటువంటి సివిల్ కానీ ఏఆర్ కానీ ఫైర్ కానీ డిస్టిక్ వైజ్, ఎస్పీఎఫ్ మాత్రం స్టేట్ వైజ్, ఇవి మాత్రము 2-3 డిస్టిక్లో ఒక గ్రూప్ చేసి దాన్ని ఒక సపరేట్ కేటగిరీగా డివైడ్ చేస్తూ వాటిని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకున్నటువంటి పోస్టులలో ఉన్నటువంటిది. రెండోది ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కొన్ని మార్క్స్ యాడ్ చేసేది, ఇప్పుడు అది లేదు. డ్రైవింగ్ లైసెన్స్ హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయడం అనేది లేదు. కాకపోతే మనకు ఒకటి ఏమి ఇచ్చాడంటే ఫైర్ వాళ్ళకు మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అనేది ఒకటి ఉన్నది. ఓకే, ఫైర్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, కానీ ఈ డ్రైవింగ్ లైసెన్స్కి మార్క్స్ యాడ్ చేసేటటువంటిది మాత్రం ఈసారి లేదు. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ప్రిలిమ్స్ ఉంటుంది. కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ప్రిలిమ్స్ ఉంటుంది. ఓకే, ఈ ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది అనేది ఒకటిసారి మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో ప్రిలిమ్స్ని ఎట్లా టార్గెట్ చేయాలి, సో ప్రిలిమ్స్నే టార్గెట్ చేసి చదవాలా, స్టార్టింగ్ నుంచి మెయిన్స్ని టార్గెట్ చేసి ప్రిపేర్ కావాలా అనేది నేను క్లారిటీ ఇస్తాను. సో ఈవెంట్స్ కూడా మనం ఏ ఈవెంట్ ఎంతెంత టైంలో చేయాలి, ఎట్లా చేయాలి, స్పెషల్ వీడియో చేద్దాం. నేను నోటిఫికేషన్ మొత్తం మీద ఒక ఓవరాల్ వ్యూ ఇస్తున్నాను. సో పీసీ అండ్ ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది అంటే పీసీ చూసినాం అనుకోండి 200 మార్క్స్ ఉంటుంది, 200 మార్క్స్కి ఉంటుంది. ఇది 3 hours టైం ఉంటుంది. ఓకే, మొత్తం ఆబ్జెక్టివ్లోనే ఉంటుంది, డిస్క్రిప్టివ్లో కదా ఆబ్జెక్టివ్లోనే ఉంటుంది. ఇందులో అర్థమెటిక్ వచ్చేసి 25 మార్క్స్కి ఉంటుంది, రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్కి ఉంటుంది, ఇంగ్లీష్ వచ్చేసి 25 మార్క్స్కి ఉంటుంది, ఇవి 75 మార్క్స్కి ఉంటుంది. ఇంకా 125 మాత్రం జనరల్ స్టడీస్ ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది 200 మార్క్స్కి ఉంటుంది కానిస్టేబుల్ ప్రిలిమ్స్. ఓకే రైట్, ఈ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో మరి 200 మార్కులకు ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి అంటే ఎలా అంటే ఇందులో 1/5 నెగిటివ్ ఉంటుంది. 1/5 అంటే 20% నెగిటివ్. ప్రతి 5 క్వశ్చన్లకు ఒక మార్కు నువ్వు 5 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే నీకు ఒక మార్కు కరెక్ట్ అయిన దాంట్లో నుంచి కట్ చేస్తారు. ప్రతి క్వశ్చన్కి ఒక మార్కు ఉంటుంది, కానీ 5 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే మాత్రం ఒక మార్కు పోతుంది, అంటే 20% అన్నట్టు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 200 మార్కులలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రము ఇక్కడ 20% మార్క్స్ వస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తర్వాత ఓబీసీ వాళ్ళు మాత్రం 25% వస్తే క్వాలిఫై అవుతారు. ప్రిలిమ్స్ క్వాలిఫై కావడం అనేది మ్యాటరే కాదు, కానీ చాలామంది ప్రిలిమ్స్ అప్పుడే మెయిన్స్ టార్గెట్ చేసుకొని ప్రిపేర్ కావాలి. ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్ తర్వాత మెయిన్స్కి టైం ఉండదు, కాబట్టి స్టార్టింగ్ నుంచే మెయిన్ స్ట్రాటజీ ఉండాలి. 200 మార్కులలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 20% అంటే 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు 25% అంటే 50 మార్క్స్ వస్తే సరిపోతుంది 200లో. ఇక ఓసీ వాళ్ళకు మాత్రం 30% రావాలి, అంటే 60 మార్క్స్ రావాలి. అంటే కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలన్నా ఎస్ఐ కూడా ఇంతే, ఎందుకంటే ఎస్ఐ ప్రిలిమ్స్ కూడా 200 మార్క్స్కి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం 20% అంటే 40 మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 25% 50 మార్క్స్ రావాలి. సో ఇది 60 మార్క్స్ రావాలి. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. తర్వాత ప్రిలిమ్స్ రిజల్ట్ ఇస్తాడు మీకు పిఆర్బి నుంచి, క్వాలిఫైడ్ లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్లో మీ నేమ్ ఉంటేనే మీరు ఈవెంట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో మరి ఎస్ఐది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఐది ప్రిలిమ్స్ అబ్జర్వ్ చేస్తే అది కూడా 200 మార్క్స్కి ఉంటుంది, 3 hours టైం ఉంటుంది, సేమ్ ఆబ్జెక్టివ్లోనే ఉంటుంది. కాకపోతే 50 క్వశ్చన్స్ అర్థమెటిక్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ రీజనింగ్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ జిఎస్ ఉంటుంది, ఒకటే పేపర్ ఉంటుంది.
ఇది మొత్తం కలిపి ఒకటే పేపర్ ఉంటుంది 200 మార్క్స్కి. సేమ్ ఇందులో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 రావాలి, ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 రావాలి, ఓసీ వాళ్ళకి 60 రావాలి. సేమ్ కానిస్టేబుల్కి ఎలా అయితే క్వాలిఫైయింగ్ ఉందో ఎస్ఐ కూడా అంతే క్వాలిఫై. ఇది క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లో ఎక్కడికి వెళ్ళిపోతారు, ఈవెంట్స్కి వెళ్ళిపోతారు. ఓకే, ఈవెంట్స్లో కూడా ఎస్ఐకి ప్లస్ కానిస్టేబుల్ కలిపి ఒకటేసారి చేస్తారు ఈవెంట్, వన్ టైం. కానిస్టేబుల్కి ఒకసారి ఈవెంట్స్, ఎస్ఐకి ఒకసారి ఈవెంట్స్ ఉండదు. ఒకసారి నువ్వు ఈవెంట్స్ క్వాలిఫై అయినావంటే 2 ఎస్ఐకి ఎలిజిబులే, కానిస్టేబుల్కి ఎలిజిబులే. ఒకసారి డిస్క్వాలిఫై అయినామనుకోండి, రెండింటికి ఎలిజిబుల్ కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనము బాయ్స్ పరంగా చూసినట్లయితే 1600 మీటర్స్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది, తర్వాత షార్ట్ పుట్ ఉంటుంది. అదే గర్ల్స్ పరంగా చూసినట్లయితే ఏముంటుంది, వీళ్ళకు 800 మీటర్స్ ఉంటుంది, సేమ్ లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. ఓకే, సో ఏమైనా కూడా మీకు ఈ 3 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. సో వీటి టైమింగ్స్ ఎలా ఉంటాయి, వాటి మార్క్స్ ఎలా ఉంటాయి, ఏ పోస్టులకు వీటిని ఈవెంట్స్ మెరిట్ చూస్తారు, అవన్నీ తర్వాత చూద్దాం. సివిల్ కానీ, ఫైర్ కానీ, జైల్ వార్డర్స్ కానీ, జైలర్ కానీ, సివిల్ కానీ, ఫైర్ కానీ, జైలర్స్ కానీ, జైల్ వార్డర్స్ కానీ ఓన్లీ రిటర్న్ మార్క్సే బేస్ చేసుకుంటారు. వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయితే చాలు. సివిల్ ఎస్ఐ, ఫైర్ ఎస్ఐ, జైలరు, జైల్ వార్డర్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై అయితే చాలు. కానీ ఏఆర్ పోస్టులు, తర్వాత టీజీఎస్పీ అంటే లెవీసారి, ఎస్పీఎఫ్ కానీ, సిపిఎల్ కానీ ఇలాంటి పోస్టులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈవెంట్స్లో కూడా మెరిట్ తెచ్చుకోవాలి. అంటే రిటర్న్ అనేది 50% చూస్తారు, ఈవెంట్స్ అనేది 50% మార్క్స్తో, అంటే ఈవెంట్ మార్కులు అనేది యాస్టీస్ తీసుకుంటారు. రిటర్న్ మార్క్స్ మాత్రము ఈ పోస్టులకి మాత్రం ఆఫ్ చేస్తారు. సో రిటర్న్ ఫుల్ మార్క్స్ చూసేది మాత్రం సివిల్, ఫైర్, జైల్ వార్డరు, సో డిప్యూటీ జైలుకి సంబంధించి ఇలా చూడడం అనేది జరుగుతుంది. సో మనం ఇదంతా కూడా మళ్ళీ ఒక వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. తర్వాత ఈవెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేది ఏంటంటే మెయిన్స్ ఉంటుంది. సేమ్ మెయిన్స్ 3 అవర్స్ ఉంటుంది, 200 మార్క్స్కి ఉంటుంది. సో మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సేమ్ పీసీ అయితే సేమ్ 25 అర్థమెటిక్, 25 రీజనింగ్, 25 ఇంగ్లీషు, సేమ్ ప్యాటర్న్ 125 జిఎస్. ఈ 200 మార్క్స్కి మనకు రిటర్న్ అనేది ఉంటుంది. ఎస్ఐ అయితే మాత్రం పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి తెలుగు ఉంటుంది, పేపర్ 3 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ పేపర్ ఉంటుంది, పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీ పేపర్ 200 మార్క్స్కి ఉంటుంది, జనరల్ స్టడీస్ 200 మార్క్స్కి ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ మాత్రం 100 మార్క్స్కి 100 మార్క్స్కి ఉంటుంది. సో ఈ 100 మార్క్స్ 100 మార్క్స్లో మాత్రం జస్ట్ క్వాలిఫై అయితే చాలు. తెలుగు పేపర్ క్వాలిఫై కావాల్సిందే, ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కావాల్సిందే, అది స్కోర్ కన్సిడర్ చేయరు. ఈ 400 మార్క్స్ స్కోర్నే కన్సిడర్ చేస్తారు. మెయిన్స్లో నెగిటివ్ ఉండదు. సో వీటిలలో మాత్రము తెలుగులో, ఇంగ్లీష్లో మాత్రం 100 మార్క్స్కి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అందులో 25 మార్క్స్కి మాత్రం ఆబ్జెక్టివ్ ఉంటుంది, 75 మార్క్స్కి డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఈ 25 మార్క్స్లో 1/4 నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ తెలుగు కూడా అంతే, 25 మార్క్స్ గ్రామర్ పార్ట్ ఉంటుంది, 75 మార్క్స్కి డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో ఇవి 2 క్వాలిఫై, ఈ 2 క్వాలిఫై అయితేనే ఈ స్కోరు 400కి 400 వచ్చినా జాబ్ ఇవ్వరు. ఇవి 2 ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఇది మనకు సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నటువంటి ముఖ్యమైన దశలు. మరి పేపర్ ఎలా వస్తుందంటే తెలుగు ఇంగ్లీష్ అన్న వస్తుంది పేపరు, లేదా ఇంగ్లీష్ ఉర్దూ అయినా వస్తుంది. అంటే మనం సెలెక్ట్ ఇంగ్లీష్ అనేది కామన్, సో తెలుగు, ఉర్దూ, సో మనము ఎంచుకున్న ఆప్షన్ని బట్టేసి మనకు ఆ పేపర్ అనేది, ఈ లాంగ్వేజ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఈ ప్రాసెస్లో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నోటిఫికేషన్లో వచ్చిన దగ్గర నుండి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా జనరల్గా వన్స్ నోటిఫికేషన్ అనేది కనుక రిలీజ్ అయితే జనరల్గా ఒక 4 మంత్స్లో ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఇక్కడ ఉంటుంది. 4 మంత్స్లోనే ఈవెంట్స్ కంప్లీట్ అయిపోతాయి. 4 మంత్స్లో ఈవెంట్స్ కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ ఒక 4 మంత్స్లోనే మెయిన్స్ కంప్లీట్ అయిపోతుంది. కానీ సిచ్యువేషన్ చూస్తే ఇది 12 నెలలు పోయేటట్టు కనిపిస్తలేదు. నోటిఫికేషను ఒక 10 నెలలనే క్లోజ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దీని తర్వాత 100% ఎలక్షన్ల బిఫోర్ ఇంకొక నోటిఫికేషన్ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని తొందరగానే క్లోజ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఎవరైనా స్టూడెంట్స్ నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 200 మార్క్స్కి 40 మార్క్స్ వస్తే ఎస్సీ ఎస్టీ పిల్లలు క్వాలిఫై అవుతున్నారు. 50 మార్క్స్ వస్తే ఓబీసీ ఈడబ్ల్యూఎస్లు క్వాలిఫై అవుతున్నారు. 200 మార్కుల్లో 50 మార్కులు. ప్రిలిమ్స్ క్వాలిఫై కావడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు అప్లై చేసిన దగ్గర నుండి నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్రిలిమ్స్ అప్పుడు ఏ సబ్జెక్టులను టార్గెట్ చేసి ప్రిపేర్ కావాలి,
ఎంత పార్ట్ పోర్షన్ కంప్లీట్ చేసుకోవాలి, ఈవెంట్ అప్పుడు ఎంత పార్ట్ ఫినిష్ చేయాలి, మళ్ళీ ఈ మొత్తాన్ని మెయిన్స్కి ఎట్లా రివిజన్ చేసుకోవాలి అనేది టార్గెటెడ్గా ఉండాలి. మెయిన్స్ అప్పుడు ఓన్లీ రివిజన్ మీదనే ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు మీరు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు, ఎస్ఐ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఏ సబ్జెక్ట్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇప్పుడు కానిస్టేబుల్ ఏ సబ్జెక్ట్స్ ఎట్లా ఫోకస్ చేయాలి అనేది మళ్ళీ ఒక వీడియోలో చూద్దాము. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మాత్రం డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. సో మిగతా ఇంకేమైనా నోటిఫికేషన్కి సంబంధించిన విషయాలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలకు ఉండేటటువంటి 33% సివిల్లో కానీ ఆ రిజర్వేషన్ అలానే ఉంది, ఏఆర్లో 10% కానీ అలానే ఉంది, ఇవేం చేంజెస్ లేవు, ఆల్మోస్ట్ అలానే ఉంది నోటిఫికేషన్ మొత్తం కూడా. సో ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా, పోస్టులు తక్కువ ఉన్నాయా అనేది ఆలోచించకుండా 7,000 దాంట్లో 7,437 పోస్టులు ఉన్నాయి. సో మీరు మంచి స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.